ఉన్నది, గవర్నమెంట్ లో ఉన్నది. కానీ గవర్నెన్స్ కూడా ప్రైవేటీకరణ చేసుకుంటూ వచ్చారు. దాంట్లో భాగంగా ఇలా నేషనల్ హైవేలో టోల్ గేటు హైదరాబాద్ నుంచి విజయవాడ పోయి వచ్చే వరకల్లా 400-500 ఆ టోల్ గేటు విధిస్తా ఉన్నారు. ఇది భారం అని ఫీల్ అవుతున్నారు అందరూ కూడా, వెహికల్స్ వాళ్ళు. కానీ ఇవాళ రూరల్ రోడ్స్ కూడా మేము టోల్ గేటు పెడతాం అనేది కొత్త ప్రతిపాదన. ఇది రెండు రాష్ట్రాల్లో. చంద్రబాబు నాయుడు గతంలో ప్రైవేటీకరణ విషయం అప్పుడు ముందుగా ఉంటే ప్రజలు ఓడిచ్చారు. ఉచిత విద్యుత్ సాధ్యం కాదు, అది దండాల మీద ఆరేసుకోవాల్సి వస్తుందంటే దానికి వ్యతిరేకంగా వామపక్షాలు విద్యుత్ శక్తి ఉద్యమం చేయటం, దానికి కాంగ్రెస్ తోడ్పడటం, చివరికి ఓడిపోవటం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఉన్నది ఆర్టీసీ మీద లాభాలు లెక్కేసుకోవటానికి కాదు, తర్వాత రోడ్ల మీద లాభాలు లెక్కించుకోవటానికి కాదు. అంటే పబ్లిక్ సర్వీస్ ఏదుందో, పబ్లిక్ గూడ్ ఏదంటాం, రోడ్డు పబ్లిక్ గూడ్ అంటాం, తర్వాత పంచాయతీరాజు చేసేటువంటి పబ్లిక్ గూడ్ అంటాం. కాబట్టి గవర్నమెంట్ చేయాల్సినటువంటి సర్వీస్ ని మేము ప్రైవేటీకరణ చేస్తామంటే మరి ప్రభుత్వం ఎందుకుగా? కాబట్టి ఆర్టీసీ మీద ఎప్పుడైనా లాభాలు లేవు అంటారు. ఆర్టీసీ లాభాల కోసం పుట్టింది కాదు, 3 కోట్ల మంది ప్రజల్ని చేరవేయటానికి పుట్టింది. దాంట్లో వస్తుంటది, స్టేట్ బడ్జెట్ నుంచి అలాట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉచిత మహిళా బస్ సౌకర్యం పెడితే ఇప్పుడు నెలకు 300 కోట్లు జమ చేయాలి తెలంగాణ గవర్నమెంట్. కాబట్టి అట్లా చూడాలి తప్ప ప్రతిదీ ప్రైవేట్ చేసి ప్రతిదీ ప్రజల నుంచే వసూలు చేస్తామంటే ఖచ్చితంగా ప్రజల వ్యతిరేకత వస్తుంది. తర్వాత మిడిల్ క్లాస్ మీద ఆ భారం పట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మేము ట్రాక్టర్లు తీసేసినాం, ఆటోలు తీసేసినాం అంటే అది న్యాయబద్ధమైనటువంటిది కాదు. అంటే దాంట్లో కొన్ని మినహాయింపులు సాధారణంగా మధ్యతరగతి వారికి ఏముంటే ఆటోలు నడుపుతారు, లేదంటే బైకులు, ట్రాక్టర్లు, వీటి మినహా ఇచ్చేస్తున్నాము, కార్లు అందుకనే పెద్ద వెహికల్స్ కి అని. ట్రాక్టర్ల మీద ఎంతమంది ప్రయాణం చేస్తారు? అంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ట్రాన్స్పోర్టేషన్ కి ఎక్కువగా ట్రాక్టర్స్ యూజ్ చేస్తుంటాం కదా సత్యం గారు. లేదండి, నాటు పెట్టేటప్పుడు కోత కోసేటప్పుడు తప్ప మిగతా టైంలో ఏ టైంలో ట్రాక్టర్ ప్రయాణం చేయరు. కాబట్టి మళ్ళీ దానికి బస్సుల మీద ప్రైవేటు గవర్నమెంట్ అన్ని బస్సుల మీద ఈ టోల్ గేట్ వసూలు చేస్తారు. దాని ఆధారంగా ఛార్జీలు వేస్తారు. మళ్ళీ మా సామాన్య ప్రజాప్రతినిధి మీద భారం పడుతుంది. తర్వాత లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా, ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అంతో ఇంత అప్పు చేసి సెకండ్ హ్యాండ్ కార్లు కొనుక్కుంటున్నారు. వాటి మీద కూడా టోల్ గేట్ వేస్తారు. అంటే పబ్లిక్ కూడా అనేది లేకుండా చేసి ప్రైవేటీకరణ చేసి ఈ కొత్త ప్రతిపాదన కరెక్ట్ కాదు. ఇదంతా మిడిల్ క్లాస్ భారం పట్టడానికి ఉపయోగపడదు. అసలు ఒక్క మాట అండి, అసలు రిచ్ క్లాస్ ఎవడు ఊళ్ళకి వస్తుండండి? వాడి లైఫ్ అంతా అర్బన్ లైఫే, వాడి ట్రావెల్ అంతా అర్బన్ ట్రావెలే. ఊళ్ళకి వచ్చి పుట్టిన ఊరికి వస్తే ఒక సంక్రాంతికి వస్తుండే ఆంధ్రప్రదేశ్ లో, ఇంకెప్పుడన్నా వస్తుండా? కాబట్టి ఇది మళ్ళా మధ్యతరగతి భారం దొరుకుతుంది. తర్వాత ఇది ప్రజల్లో వ్యతిరేకత ఫామ్ చేసుకోవడానికి ఇదొక అంశం అవుతుంది. ఏమంటారు శరత్ చౌదరి గారు? మేడం, ఇది యాక్చువల్ గా జస్ట్ ఒక ప్రతిపాదన మాత్రమే గానీ ఇంకా ఏది కన్ఫర్మేషన్ లేదు. దాంతో పాటు ఏంటంటే ఈ పీపీపీ మోడల్ అనేది ఏదైతే ఉందో ప్రస్తుతం ఇదివరకు